ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్న అనసూయ, ఒకప్పుడు 'జబర్దస్త్' యాంకర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకి ఎప్పుడైతే 'జబర్దస్త్' షో ద్వారా యూత్‌లో క్రేజ్ ఏర్పడిందో, అప్పటినుంచి ఈమెకు మెల్లమెల్లగా సినిమా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో ఈమెను ఐటెమ్ గర్ల్‌గా కానీ, లేదా గ్లామర్ డాల్‌గా పెట్టుకునేందుకు డైరెక్టర్స్ ఆసక్తి చూపించేవారు. ఇలా అనసూయ అందానికి మార్కెట్‌లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగేసరికి, ఆమె ఒకరికి భార్య మరియు ఇద్దరు పిల్లలకు తల్లి అనే సంగతి కూడా మర్చిపోయి, విశ్రాంతి లేకుండా ఇన్నాళ్ళు వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే రీసెంట్‌గా ఈ యాంకర్‌కు ఒక్కసారిగా సినీ అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో ఈ యాంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్తూ ఎంతో బాధపడింది. "ఇన్నాళ్ళు నా బిజీ లైఫ్‌లో పడి నా వ్యక్తిగత కోరికలు ఎన్నిటినో త్యాగం చేశా. అసలు నాకు మరో ఆడపిల్లను కనాలని ఉండేది. అయితే సినిమాల కారణంగా గత 7 ఏళ్లుగా దానికి దూరంగా ఉంటూ వస్తున్నా. మీ అందరికీ తెలుసు నాకు ఆల్రెడీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అందుకే ఈసారి అమ్మాయి కోసం ట్రై చేయాలని అనుకుంటున్నా. నిజానికి నాకేమంత వయసు కూడా అయిపోలేదు. మొన్ననే 40 క్రాస్ అయ్యింది" అని ఈ లేడీ యాంకర్ చెప్పుకొచ్చింది. ఇక 'జబర్దస్త్' అనసూయ మరియు ఆమె భర్త సుశాంక్ లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ. అనసూయ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సుశాంక్‌తో ప్రేమలో పడి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు పారిపోయి వచ్చేసింది. అయితే సుశాంక్ మాత్రం ఇంట్లో వాళ్ళని ఒప్పించాకే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి దాదాపు 9 ఏళ్లు వెయిట్ చేశాడు. అంతేకాదు ఆ టైంలో అనసూయను చదివించడం, హాస్టల్ ఖర్చులు వంటి బాధ్యతలని సుశాంక్‌నే చూసుకునేవాడు. ఎప్పుడైతే అనసూయకు చదువు పూర్తయిందో అప్పుడు ఆమె న్యూస్ యాంకర్‌గా పనిచేసేందుకు మీడియా ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిరిగేది. అలా అనసూయ ఫస్ట్ టైం న్యూస్ యాంకర్‌గా సెలెక్ట్ అయ్యి వర్క్ చేసిన ఛానల్ వచ్చేసి సాక్షి టీవీ. ఇక ఈ సాక్షి టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా అనసూయకి మ్యారేజ్ కూడా కాలేదు. అప్పట్లో అనసూయ అటు లవ్ ప్రాబ్లమ్స్‌తో, ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో సతమతం అవుతూనే జాబ్ చేసేదని ఆమె కొలీగ్స్ చెప్తున్నారు. అంతేకాదు ఆ రోజుల్లో అనసూయ తన లవ్ సక్సెస్ కావడానికి 11 వారాల పాటు సాయిబాబాకు మొక్కుకుంటూ తనకెంతో ఇష్టమైన చాక్లెట్లు, అలాగే బంగాళదుంప బాబాకి చెప్పి వదిలేసింది. ఇలా ఎన్నో కష్టాలు పడి లవ్ మ్యారేజ్ చేసుకున్న అనసూయ ఇప్పుడు తన భర్త మరియు పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.